అంతే ఇక్కడ జనాలు అంతే, మరి మనం ఏం చేస్తాం, అందరూ మనలాగా. లాస్ట్ డే అనమాట బ్రజిల్స్లో అండ్ బెల్జియంలో మా లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ ఆల్సో. సిటీ సెంటర్లో ఎక్కడైనా పెట్టాలంటే అదొక పెద్ద నరకం, ఎందుకంటే పార్కింగ్ ఏరియాస్కి ప్రతిదానికి చాలా కాస్ట్లీ. 12 o'clockకి ఒక మంచి అట్రాక్షన్ ఉంటుంది, సో అటోమియం స్ట్రక్చర్ దగ్గర. సో అది చూడడానికనే మేము వెళ్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. ప్రీవియస్ వీడియోలో మనం బ్రూజెస్లో ఆగిపోయాం కదా. సో బ్రూజెస్ నుంచి యాంట్వర్ప్కి మేము కార్లో వచ్చేసాం రాత్రి, ఎందుకంటే మాకు ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇదే ఆ రూమ్ అనమాట. సో వాళ్ళు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు బాగా ఓల్డ్, బట్ వాళ్ళైతే ఒక మమ్మల్ని హోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఒక నైట్ అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, తినేసి నెక్స్ట్ టైం మనం ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సో రాత్రి అయితే వీడియో తీయలే, బట్ ఇదనమాట. మార్నింగ్ అయితే ఇదంతా హాల్ అండ్ మొత్తం వాళ్ళ రూమ్ ఏరియా. ఇది మా రూమ్ అనమాట. ఒక డబుల్ బెడ్, ఒక సోఫా, ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు. అలానే ఇది వాష్రూమ్. సో ప్రజెంట్ ఇది మా ఎయిర్బిఎన్బి రూమ్ ఇన్ యాంట్వర్ప్. సో మనం రైట్ నా ఇప్పుడు బెల్జియంలో ఉన్నాం. సో బెల్జియంలో ఇది ఒక సిటీ యాంట్వర్ప్ అనేది. సో నిన్న చూసింది ఏంటంటే గెంట్ అండ్ బ్రూజెస్. సో గెంట్ అండ్ బ్రూజెస్ ఏమో సాయంత్రంలోకి అయిపోయింది కాబట్టి రిటర్న్లో యాంట్వర్ప్లో ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. సో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని ఇప్పుడు యాంట్వర్ప్లో స్టే ఉన్నాం అనమాట రాత్రి. సో యాంట్వర్ప్లో చూస్తారు కదా రూమ్ ఎంత బాగుందో. సో మాకైతే మేమైతే చాలా నచ్చింది మాకు మీ హౌస్. అది ఎంత ఖర్చు అవుతుంది అది అని చెప్పి చాలాసేపు మాట్లాడాం. సో ఆ గార్డెన్ అంతా వాళ్ళు చేయలేదు, బట్ గార్డెనింగ్ అంతా చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అండ్ దట్స్ ఎ గుడ్ ప్లేస్ టు స్టే ఆల్సో. అండ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాంట్వర్ప్లో ఉన్నాం. సో యాంట్వర్ప్లో ఏం చేస్తున్నామంటే జస్ట్ ఎక్స్ప్లోరింగ్. సో యాంట్వర్ప్ అనేది బెల్జియంలో సెకండ్ లార్జెస్ట్ సిటీ. అలానే ఇది ఒక దీనికి ఆర్కిటెక్చరల్గా అండ్ ట్రేడ్ సెంటర్ కింద ఉండేదన్నమాట అప్పుడు పాతకాలంలో. సో ఇప్పుడు యాంట్వర్ప్ అనేది ఏంటంటే డైమండ్ డిస్ట్రిక్ట్, డైమండ్స్కి ఎక్కువ ప్రసిద్ధిగాంచిందనమాట. సో ఇక్కడ కాలనీ కూడా ఉందంట, ఇండియన్ కాలనీ, వేర్ దే కట్ డైమండ్స్. సో మేబీ దే ఆర్ ఫ్రమ్ రాజస్థాన్ ఆర్ గుజరాత్, బికాస్ ఇలాంటి వాటిలో వాళ్ళు బాగా ప్రసిద్ధిగాంచారు కాబట్టి. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఉండొచ్చు. సో చాలా ప్లెజెంట్ఫుల్గా ఉంది సిటీ, అలానే చాలా కోజీగా ఉంది. సో దట్స్ ఎ గుడ్ ప్లేస్ టు కమ్ విజిట్ అండ్ స్టే ఇఫ్ యూ వాంట్ టు. అండ్ అలానే ఇక్కడ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంది సిటీ, చాలా పీస్ఫుల్గా, ఏం గొడవ లేదు, అసలు కామ్గా ఉందన్నమాట. సో బెల్జియంలో కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో రైట్ నో మనం బ్రజిల్స్ వచ్చామన్నమాట. ఎక్కడి నుంచి? యాంట్వర్ప్ నుంచి. సో యాంట్వర్ప్ నుంచి బ్రజిల్స్ వచ్చి, బ్రజిల్స్లో ప్రజెంట్ యూరోపియన్ పార్లమెంట్ ఎలా ఉంటుందని చెప్పి ఈ పర్టికులర్ ప్లేస్కి అయితే వచ్చాం. సో ఈ లోపల మేబీ మ్యూజియం ఉంటుందేమో, ఆర్ అసలు డెసిషన్ మేకింగ్ ఎలా జరుగుతుంది యూరోప్లో, అలానే అసలు ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ యూరోపియన్ పార్లమెంట్. సో అవన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పి పర్టికులర్గా ఇక్కడికి వచ్చాము. బ్రజిల్స్ మీరు చూడాల్సింది ఫస్ట్ ఇదే ప్లేస్ అన్నమాట. సో ఇంకా ఆర్కిటెక్చర్ చూడొచ్చు, బట్ ప్రజెంట్ అయితే దీనికి వచ్చామన్నమాట. సో చూసుకుంటూ వెళ్దాం. అలానే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఏంటనుకున్నారు, డెమోక్రసీ. సో బాగానే పనిచేస్తుందా లేదా అనేది ఎవరైనా మీరు వస్తే చెప్పండి. మాకైతే ఓకే పనిచేస్తుందని చెప్పుకోవాలి, ఎందుకంటే నేను చూసినంత వరకు ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. బట్ అఫ్కోర్స్ ఏ కంట్రీకైనా దేనికైనా సరే విపరీతంగా ఏదో ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్లీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బట్ హియర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలియదు. బట్ చూడటానికి అయితే మా వరకు అయితే మాకు అలాంటి ఇష్యూస్ రాలే కాబట్టి సో డెమోక్రసీ బాగానే ఉంది అనుకోవచ్చు. సో ఇదే డెమోక్రాటిక్ యూరోపియన్ పార్లమెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఈ యూరోపియన్ ప్రతి ఏ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ జరగాలన్నా సరే ఈ పర్టికులర్ ప్లేస్లోనే జరుగుతుంది అన్నమాట. విఐపీస్ కానీ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైనా సరే అందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళ మీటింగ్స్ జరిగినప్పుడు ఇక్కడికి వస్తారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్ అనమాట. ఇప్పుడు ఏం లేదు కాబట్టి, బట్ లేటర్ ఆన్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ మీటింగ్ ఆర్ సంథింగ్ యూ హావ్ టు బి కేర్ఫుల్. సో వాడు ఇది పార్లమెంట్ అనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు, బట్ వాడైతే అక్కడ స్కేట్ బోర్డ్ చేసుకుంటున్నాడు మంచిగా. సో అంతే ఇక్కడ జనాలు అంతే, మరి మనం ఏం చేస్తాం, అందరూ మనలాగా సిగ్గుపడతావు అవి ఇవి వాళ్ళు ఇది అనుకుంటారు, వీళ్ళు అది అనుకుంటారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు కదా. సో ఎవరికి నచ్చింది అది చేసుకుంటూ వెళ్ళడమే.
అది కూడా వీళ్ళకి ఒక డెమోక్రసీలో ఒక రూలే కదా. సో లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్. సో ఒక 2 నిమిషాలు యూరోప్ గురించి మాట్లాడుకుందాం. అంటే యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ అలానో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అలా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ స్టేట్ని వీళ్ళు ఎలా కన్సిడర్ చేసుకున్నారంటే వీళ్ళు కంట్రీస్ కింద కన్సిడర్ చేసుకున్నారు అనమాట. సో ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ లా, బట్ దే ఆల్ ఆర్ కంబైన్ టుగెదర్ అండర్ ద యూరోపియన్ యూనియన్. అంటే ఏంటి? కలయిక. సో దాని పేరులో వీళ్ళు అందరూ అన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఏదైనా ఒక మేజర్ రూల్ కానీ ఏదైనా పర్టికులర్ ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని తీసుకెళ్తారనమాట. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ యూరోప్ ఎవరు అంటే ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ అనమాట. సో అలానే ఇప్పుడు యూరోప్లో ఇటలీ, లగ్జంబర్గ్, బెల్జియం ఇవన్నిటిని కంట్రోల్ చేయడం కంటే పర్టికులర్ యూనియన్ అండ్ హెడ్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో వాళ్ళని ఏమైనా డెసిషన్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ హియర్ అండ్ దెన్ మేక్ ఎ గ్రూప్ డిస్కషన్ అండ్ దెన్ దే బిల్స్ పాస్ అవ్వాలన్నా ఏదైనా సరే యూరోపియన్ పార్లమెంట్ అనేది ఇది. సో ఎప్పుడైనా నిజంగా ఒక సెషన్ వచ్చిందంటే అలాంటప్పుడు పబ్లిక్ వెళ్ళి దాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ హాలిడే టైమ్ అండ్ దెర్ ఇస్ నో నెసరీ ఆర్ సంథింగ్. ఏదైనా సరే పబ్లిక్ వెళ్ళి ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం ప్యాలెస్ ఆఫ్ బ్రుసెల్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ప్యాలెస్ ఆఫ్ బ్రుసెల్స్ చూడండి ఎంత పెద్దది ఉందో. సో అక్కడి నుంచి ఇదంతా ప్యాలెస్. సో అక్కడ వరకు ప్యాలెస్ అనమాట. అండ్ ఆ ప్యాలెస్కి వెనకాల ఇంకో 3 కిలోమీటర్స్ వరకు ప్యాలెస్ ఉందన్నమాట. సో చూసారా వీళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయో లేకపోతే ఏంటి అనేది మనం చెప్పలేకపోతున్నాం. అండ్ అలానే ఇది ప్యాలెస్ అయితే దీని ఆపోజిట్లో ఇక్కడ వీళ్ళు గార్డెన్ పెట్టుకున్నాం అనమాట రిక్రియేషన్ కోసం. సో వీళ్ళకి ఏంటంటే డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే మన ఫోర్ట్స్ గట్రా చూసినా కూడా ఇలాగే ఉంటాయి. సో అప్పట్లో వాళ్ళకి ఎక్కువ మనీ ఉండేది కాబట్టి ఇటు ప్యాలెస్ అటు గార్డెన్ అన్నీ దగ్గరగా ఉండేది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇలా కట్టించుకుంటే బాగుంటుంది అది అని చెప్పి. ఇంకా ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అదని చూస్తే గట్టిగా మాట్లాడుకుంటే మన యూరోపియన్ హిస్టరీ అంతా చూసుకుంటే అటు ఆఫ్రికా నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఎక్కడ దగ్గరికి వెళ్ళి కబ్జా చేసినాం అనమాట. యూకే మన దగ్గర ఇండియాలో కొట్టేశారు కదా, అలానే వీళ్ళు ఈ ఆఫ్రికా నుంచి అటుపక్క నుంచి కొట్టేశారు అనమాట. సో అందుకే ఇవన్నీ అప్పట్లో బాగున్నాయి. కానీ ఇప్పుడు అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడికి పాకిస్తానీస్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్రికన్స్ కానీ ఎక్కువ మంది మైగ్రేట్ అయిపోవడం వల్ల మీకు కొన్ని ఏరియాస్లో అంత మజా రాదు. అరే ఏంటి అసలు ఇండియాలో ఉన్నావా లేకపోతే అసలు ఎక్కడికి వచ్చాం మనం, ఎక్కువ మంది ఏలే ఉన్నారు ఏంటి అసలు కథ అనేది మనకి అనిపిస్తుంది. సో అలానే ఇంకోటి వరస్ట్ విషయం ఏంటి చెప్పనా, యూరోప్లో మన కార్ పార్కింగ్స్ ఉన్నాయి చూసారా. ఇది పెద్ద రోడ్డు కాబట్టి కార్ పార్కింగ్ ఫ్రీగా పెట్టేసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ లీగల్ టు పుట్ ఎనీవేర్, నాట్ ఎనీవేర్. ఇక్కడ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సిటీ సెంటర్లో ఎక్కడైనా పెట్టాలంటే అదొక పెద్ద నరకం. ఎందుకంటే పార్కింగ్ ఏరియాస్కి ప్రతిదానికి చాలా కాస్ట్లీ. ప్రైవేట్ పార్కింగ్స్ ఉంటాయి. సో ప్రైవేట్ పార్కింగ్స్లో పెట్టాలంటే కారు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్కి మనం 100 రూపీస్ అలా పే చేయాలన్నమాట. అది చాలా కొన్ని తక్కువ సిటీస్లో చెప్తున్నాను. మేము ఇప్పుడు బ్రుసెల్స్లో పార్క్ చేసాం ఒక దగ్గర కారు, అదేమో 20 మినిట్స్కి 1.5 యూరో ఛార్జ్ చేసింది. అంటే ఎంత 150 రూపాయలు రఫ్గా అనుకుందాం. సో ఒక హాఫ్ అన్ అవర్ పార్కింగ్ స్పేస్కి 150 రూపీస్ కట్టడం అనేది చాలా ఎక్కువ. సో మన ఇండియాలో కూడా ఇలాగే అయిపోతుంది. కానీ ఇదేంటంటే సిస్టమేటిక్. మనం ఒక బై మిస్టేక్ అక్కడ రోడ్డు మీదనే పెట్టచ్చు, మనకి ఛాన్స్ ఉంది. ఛాన్స్ లేనప్పుడు మాల్లో పార్కింగ్ కానీ ఏదైనా చేసుకుంటాం. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా లొకేషన్కి వెళ్ళాలంటే కార్ పార్కింగ్ కానీ పెట్టుకోవాలంటే, కార్ కొనుక్కోవాలన్నా సరే పార్కింగ్కి మనం చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదొక పెద్ద ప్రాబ్లం. సో చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే కానీ ఇలాంటివన్నీ చూసుకోలేమండి. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పనులు కదా. సో ఏదైనా సరే తక్కువగా అవ్వాలనుకుంటే యూరోప్ అంత మంచిది కాదు. బట్ బికాజ్ ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఎవ్రీథింగ్. కాఫీ కూడా చూసుకుంటే 150 రూపాయలు అలా ఉంటుంది. సో అంతా ఈ హైప్లో నడుస్తుంది. మీరు రావాలని చూడొచ్చు ఖచ్చితంగా, కానీ సరదాగా రండి, అంతేగాని ఇక్కడ ఏదో ఉంది అని ఎక్స్పెక్ట్ చేసేది అనమాట. సో బట్ యూరోపియన్ లైఫ్ స్టైల్ అంతా మాట్లాడుకుంటే మాత్రం యూరోపియన్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ బాగుంటుంది అనమాట. సో అది మన కాన్సెప్ట్. సో
సో ప్రజెంట్ అయితే బ్రజల్స్ నుంచి బయలుదేరాల్సి వచ్చిన టైం వచ్చింది, ఎందుకంటే మేము కార్ రెంట్ తీసుకున్నాం కదా, అది రిటర్న్ ఇచ్చేయాలి కారు. సో రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ డే రోమ్కి ఫ్లైట్ ఉంది. సో రోమ్ ఫ్లైట్ ఎక్కేసి రిటర్న్ బ్యాక్ టు ఇటలీ. సో రేపు లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. సో ఎంతవరకు చేస్తాము, ఎలా చేస్తాము అనేది తర్వాత చూద్దాం. బట్ ప్రజెంట్గా అయితే బ్రజల్స్లో ఉన్నాం, ప్యాలెస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా 2-3 లొకేషన్స్. అటోమియం స్ట్రక్చర్ ఒకటి ఉంది. అటోమియం స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూసాకే బ్రజల్స్ నుంచి బయటకు వెళ్తాం అనమాట. సో చూద్దాం ఇంతవరకు ఎలా జరుగుతుంది ఏంటని. లాస్ట్ డే అనమాట బ్రజల్స్లో అండ్ బెల్జియంలో మా లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ ఆల్సో. సో రైట్ నో మేము ఇప్పుడు అటోమియం స్ట్రక్చర్ ఆఫ్ బ్రజల్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి 12 o'clockకి ఒక మంచి అట్రాక్షన్ ఉంటుంది. సో అటోమియం స్ట్రక్చర్ దగ్గర. సో అది చూడడానికనే మేము వెళ్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. Since there are so many people, there is a huge security check. So we just crossed it. We left our bags in a local store. So behind me you can see the atomic structure. So let's go. So అదే అటోమియం ఆఫ్ బ్రజిల్స్ అనమాట. సో అక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఐరన్ క్రిస్టల్ని 165 బిలియన్ టైమ్స్ మ్యాగ్నిఫై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఒక అట్రాక్షన్ కింద పెట్టారు. ఇది ఎప్పుడు 1965లో చేశారంట. సో ఇది ఏంటంటే వరల్డ్ వార్ని ఎక్స్పో కింద తయారు చేయడం కోసం చెప్పి దీన్ని అట్రాక్షన్ కింద బ్రజిల్స్లో పెట్టారు. సో దీనిలో ఇప్పుడు న్యూ ఇయర్కి మంచి అట్రాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే మంచిగా ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ అన్ని పెట్టి అడౌట్ చేస్తారు. సో దాన్ని చూడడానికి అని చెప్పి మేము ఇప్పుడు బ్రజిల్స్ అండ్ బెల్జియంలో ఉన్నాం. సో లెట్స్ హోప్ వెరీ గుడ్ న్యూ ఇయర్ అహెడ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.